సార్ పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది సార్. పెళ్లి అంటే కొంతమంది ఏమో ఇంట్లోళ్ళ కోసం చేసుకోవాలంటారు, కొంతమంది బయటోళ్ళ కోసం చేసుకోవాలి, కొంతమంది బయట వాళ్ళు అనే మాటలు పడలేక చేసుకోవాలనుకుంటారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. జనాలు ఎలా ఆలోచిస్తున్నారు? చాలా మంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే హనీమూన్ తీసుకుపోయింది, చంపేసింది. The honeymoon murder of an Indore man in Meghalaya took a grim turn, with police confirming that his missing wife orchestrated his killing. కుక్కర్లో ఉడకబెట్టుడు. After a marital dispute, she wanted to go visit her parents. He was not happy, led to a confrontation and then murder. లేకుంటే నీళ్ళ డ్రమ్లు ఎత్తేసుడు. उत्तर प्रदेश के मेरठ में हुए सौरभ कुमार हत्याकांड में आरोपी पत्नी मुस्कान रस्तोगी और उसके प्रेमी साहिल शुक्ला से की गई पूछताछ के आधार లేకుంటే నదిలో తోసేసుడు. సెల్ఫీ తీసుకుందామంటూ ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. కట్టుకున్న భర్తని నదిలో తోసేసి పనైపోయిందనుకుంది. ఒక పిల్లగాడు నువ్వు పెళ్లి చేసుకోరా భయ అని అంటే అట్లా హనీమూన్ తీసుకుపోయి చంపేస్తున్నది అంటున్నావు. మరి దానికి నువ్వు సమాధానం ఏం చెప్తావు చెప్పు. సార్ పెళ్లి విషయంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది సార్. పెళ్లి అంటే కొంతమంది ఏమో ఇంట్లోళ్ళ కోసం చేసుకోవాలంటారు, కొంతమంది బయటోళ్ళ కోసం చేసుకోవాలి, కొంతమంది బయట వాళ్ళు అనే మాటలు పడలేక చేసుకోవాలనుకుంటారు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నారు. జనాలు ఎలా ఆలోచిస్తున్నారు? తినేలా ఆలోచిస్తున్నాడు పెళ్లి విషయంలో ఒక అబ్బాయి. చాలా మంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే హనీమూన్ తీసుకుపోయింది, చంపేసింది. కుక్కర్లో ఉడకబెట్టుడు, లేకుంటే నీళ్ళ డ్రమ్లు ఎత్తేసుడు, లేకుంటే నదిలో తోలేసుడు, నదిలో తోసేసుడు, లేకపోతే ఏదన్నా అదే ఎలకల మందు తెచ్చి పెట్టుడు. ఇవన్నీ కేసు. అది ఆ కేసును తీసుకుపోయి ఏం చేస్తున్నారంటే ఈ వార్తల వాళ్ళు, ఛానల్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందరు తీసుకుపోయి దాన్ని పెద్దగా చేస్తున్నారు. నెగిటివ్ అనేది వైబ్రేట్ అవుతుంది. మంచి వీడియో ఎంత పోతుంది, మంచి ముచ్చట చెప్తారు రోజు, అవి 100-200 వ్యూస్ పోతాయి. దరిద్రపు కొట్టు వార్తలన్నీ మొత్తము ఒక్కొక్క వీడియో 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000, మిలియన్ కూడా పోతున్నాయి. జనాలు అవన్నీ ఆలోచించారు కరెక్టే. కానీ ఇక్కడ ఏమైతున్నది, ఒక పిల్లగాడు నువ్వు పెళ్లి చేసుకోరా భయ అని అంటే అట్లా హనీమూన్కు తీసుకుపోయి చంపేస్తున్నది అంటున్నావు. మరి దానికి నువ్వు సమాధానం ఏం చెప్తావు చెప్పు. ఇదైతే చాలా ఇదైపోయింది సార్. చాలా మంది పెళ్లి అంటేనే భయపడుతున్నారు. అమ్మో, మన సింగిల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు మోస్ట్లీ చాలా మంది. అదే అంటే మనం ఈ నెగిటివ్ వార్తలతోని మనం ఏమి ఇస్తున్నాం పిల్లలకు? ఇప్పుడు రాబోయే తరంకు వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు పెళ్లి చేసుకొని సంసార సాగరంలోకి అడుగుపెట్టి పిల్లల్ని కంటేనే కదా ప్రపంచ జనాభా అనేది పెరుగుతుంది. మరి వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకపోతే ఎట్లా? ఇటువంటి భయభ్రాంతులకు గురి చేసే వార్తలు వింటే ఎట్లా ఆలోచిస్తారు? మరి నువ్వు చెప్పు, నేను చెప్పేది కరెక్టా కాదా? కరెక్టే సార్. మనం ఏమి ఇస్తున్నాం? ఓ న్యూస్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, దాన్ని స్ప్రెడ్ చేసి దాన్ని ఆ నెగిటివ్ అనేది వైబ్రేట్ చేసి మనం సమాజానికి ఏమి ఇస్తున్నాం? నీ వంతుగా నువ్వేమి ఇచ్చినావు, నా వంతుగా నేనేమి ఇచ్చినా అనేది ఆలోచన చేయాలి కదా. నెగిటివ్నే ఇస్తున్నాం. ఇంకా షేరింగ్లు అయితే దానికి మొత్తం కామెంట్స్ రాస్తారు. దేనికోసం అదంతా? దానివల్ల మనం భావితరాలకి ఏం అందిస్తున్నాం? వచ్చే పోరగాళ్ళకు, పెళ్లి చేసుకునే పిల్లలకు మనం ఏం చెప్తున్నాం అనేది ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఇది ఏం ఆలోచిస్తలేరు. ఇక వాళ్ళు పిల్లలు వాళ్ళకి తెలిసి తెలియక ఇవన్నీ వార్తలు లేని వాళ్ళు ఏం ఆలోచిస్తారమ్మా? ఒకప్పుడు ఆడపిల్లలు ఎంత భయపడుతుండేనా, ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి అంటే అంత భయపడుతున్నారు సార్, అమ్మో అని. మరి ఏం చేద్దాం? సో నేనైతే ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను సార్, పెళ్లి అనేది లైఫ్ లో అందరికీ ఉండాల్సిన ఒక ముఖ్యమైన ఇది కాబట్టి నేను ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు పెళ్లిళ్ళు అయితే చేసుకోవాలి, లైఫ్ లో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. రైట్ ఆన్సర్. ఇదేమైనా విని మనం వదిలేయాలి తప్ప దీన్ని రోజు రాత్రి హనుమంకు చంపించిన వీడియోలు చూసుకుంటా నువ్వు ఆలోచించుకుంటా కూర్చుంటే నీ లోపల ఉన్నదంతా వైబ్రేట్ అయ్యేది నెగిటివే. ఆ నెగిటివ్ వైబ్రేట్ అయినాక ఏం చేస్తావు? నువ్వు అందరినీ అదే దృష్టికోణంతో చూస్తావు. ఆ దృష్టికోణం మానుకోవాలి. మార్కెట్లో చాలా నెగిటివ్లు వస్తాయి, రోజు వార్తలు 100 వస్తాయి. పిల్లల్ని చంపినవి వస్తాయి, మొగుడిని చంపినవి వస్తాయి. అవి ఎన్నెన్న రాని, కానీ విషయం ఏంటి అని అంటే నువ్వు ఆలోచించే విధానం మార్చుకో. అలాంటి దరిద్రపు కొట్టు వీడియోలు చూడకు. ఇలాంటి వీడియోలు చూసి రేపటి రోజున ఒక టీ ఇచ్చిన తాగడానికి భయపడుతున్నారు కావచ్చు సార్ జనాలు. అంతేగా మరి. ఎలకల మందు కలిపినావు అంటాడు, ఇంకేదన్నా అనుకుంటాడు, విషయం కలిపినావు అనుకుంటాడు. భార్య టీ ఇస్తే కూడా వాడు అనుమానించే స్థాయికి ఎదుగుతాడు. కానీ అది ఏదేమైనప్పటికీ ప్రతి భార్య అట్లా లేదు కదమ్మా. అందరికీ ఇక మందులు పెట్టుకుంటూ కూర్చుంటే ఇంకా ఇడ భర్తలు మిగలరు. మరి అట్లనే భార్యలు కూడా మిగలరు. ఏదో జరిగిందమ్మా. ఏ కాలంలోనూ భార్యలను భర్తలు హింసించిండ్రు. ఇంకా కలికాలం ఇప్పుడు
దరిద్ర కాలం కాబట్టి ఇక భర్తలను భార్యలు హింసిస్తున్నారు. కొన్ని రోజులు అత్తయ్య, కొన్ని రోజులు కోడలి. కానీ మన ఇంట్లోనూ మన అమ్మ నాయన అట్లనే ఉంటున్నారా? మన అక్క చెల్లెలు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు అట్లనే ఉంటున్నారా? మరి ఇది ఎందుకు ఆలోచిస్తలేవు? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు నీ చుట్టుపక్కల ఎందరు మంది ఇలాంటి బాధలు పడుతున్నారని కూడా చూడాలి. ఉమ్, నేను చెప్పింది నిజమా అబద్ధమా పక్కన పెడితే, మీ గల్లీలో ఒక 100 సంవత్సరాలు తీసుకో. 100 సంవత్సరాలు తీసుకొని 100 మంది విడిపోయిన వాళ్ళు ఉన్నారా? 100 మంది లేదు. సంసారం చేస్తలేరా? అంటే ప్రతి ఇంట్లో గొడవ ఉంటుంది అనుకో, అది గొడవ పక్కన పెట్టి ప్రతి ఇంట్లో అందరూ విషయం పెడుతున్నారా? లేదు. అందరూ ఈ మన నీళ్ళలో ఇసుకపోయి తోసేస్తున్నారా? అయ్యి ఉంటాయి కదా మీ గల్లీలో కూడా పెళ్ళిళ్ళు అయి ఉంటాయిగా, అయినా లేవా? అయినాయి సార్. మరి అయితే అలా అట్లనే హనీమూన్కి తీసుకుపోయి చంపేసిరా? ఆలోచన చేయాలి. అందుకోసము ఓ పిల్లగా, ఓ అమ్మాయి, ఇవన్నీ ఆలోచనలు చేయకుర్రి. అన్ని దరిద్రపు ఆలోచనలు పక్కకు పెట్టి నెగిటివ్ను వైబ్రేట్ చేసుకోకుండా మంచిగా ఆలోచించండి. ఈ సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్ని పెద్ద దృష్టికోణంతో చూడాల్సిన అవసరం లేదు అని నేను అంటా. నువ్వేమంటావు దానికి చెప్పు. ఇన్స్టా రీల్స్ లానే చూడండి, పర్సనల్ లైఫ్ తీసుకోకండి అంటారా? అంతే కదా, యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టా రీల్స్ తీసుకుపోయి మీరు లైఫ్కు పూసుకుంటే ఇంకా ఏముంటుందమ్మా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్స్టా రీల్స్ ఏవి చూడొద్దని చెప్తున్నారా మీరు? అంటే ఇప్పుడు పబ్లిక్ లో ఏది పోస్ట్ అవ్వకన్నా, అంటే నెగిటివ్ పోస్ట్ అయ్యేది పోస్ట్ అవుతుందమ్మా. సమాజంలో అన్ని పోస్ట్ అయితే ఏది ఆగది, అంత నిరంతరం జరిగే ప్రక్రియ, నీకు ఏది ఆగది. సార్ ఇక్కడ ఏంటంటే ఒక మంచి జరిగింది అని అంటే అది ఎవరు పట్టించుకోరు సార్, కానీ ఎక్కువ ఏంటంటే చెడు అనేది ఎక్కువ పబ్లిసిటీ అయిపోతా ఉంటది. నేను చెడు So చూడొద్దని దానికి- చెప్పట్లేదు నవ్య, నువ్వు చెడుని చూడు, కానీ ఒక దృష్టికోణంలో ఏదో జరిగింది, దాని గురించి తెలుసుకున్నావు, అయిపోయింది. దానికి నువ్వెందుకు పూసుకుంటున్నావు? ఓకే. నీ మనసుకు రాయకు దాన్ని. విన్నావు, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికే క్లోజ్గా అయిపోయింది స్టోరీ, ఆడికే. దాన్ని తీసుకొని మనసుకు రాసుకుంటే ఏమవుతుంది? బాధ అవుతుంది. ప్రతి భర్త, ప్రతి భార్య ఇక ఇంట్లో పోయి ఛాయ్ తాగాలన్నా, వంట చేసింది తినాలన్నా బాధపడతారు. ఇక సో ఒక చెడు న్యూస్ చూసినప్పుడు ఒక మంచి న్యూస్ చూసినప్పుడు నీకు మారిపోతూనే ఉంటారు వాళ్ళు. మంచి న్యూస్ నీకు ఆడ కనబడది. మంచి న్యూస్ అనేది నీ ఇంటికి పోయిన తర్వాత నీ భార్య నీకు అన్నం పెడుతుంది, అది నీ కంటికి కనబడుతుంది. కానీ నీ చెడును న్యూస్ నీ మైండ్లో రాసుకొని పోయినావు అనుకో, మొత్తము ఆమె పెట్టింది మరి ఏమన్నా కలిపి పెట్టిందా అని ఆలోచిస్తూ మంచి కూడా చెడులానే కనిపిస్తుంది. మంచి కూడా చెడులాగా కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే పచ్చ కామర్లు వచ్చినోడి గట ఊరంతా పచ్చగా కనబడుతుందట. Okay. కాబట్టి ఇవన్నీ సో ఇప్పుడు మీరు మరి పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్ మరి ఈ విషయం? ఏం లేదు, మీరు ఒకటే ఒక విషయము, ఈ దరిద్రపు కొట్టు వీడియోలు కానీ, ఇన్స్టాలు కానీ, యూట్యూబ్లో కానీ చూడుండ్రి, తప్పులేదు. ఎంతవరకు చూసినామా అంతవరకు సమాజంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మాత్రమే వాళ్ళు ఇచ్చే సందేశము. ఆ యూట్యూబ్ ఛానళ్ళైనా, ఇన్స్టాగ్రామ్లైనా, ఎవరైనా న్యూస్ ఛానళ్ళైనా మీకు మెసేజ్ని ఇచ్చిండ్రు వాళ్ళు, ఇట్లా జరిగింది అని సమాజంలో. అంతే తప్ప దాన్ని మీరు తీసుకుపోయి మీ మనసులకు రుద్ది, మీ మైండ్కు రుద్ది మీరు ఇబ్బంది పడేది ఎవరు? మీరే. కాబట్టి మీరు దాన్ని పెద్దగా చూడాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు. ఇటు విన్నామా, ఇటు వదిలేసినామా అనే ఆలోచనతో ఎప్పుడైతే ఉంటారో మీకు 100కు 100% మీ జీవితాలు బాగుంటాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది వైబ్రేట్ కాదు. నేను ఎందుకు నెగిటివ్ ఎనర్జీని వాడతా అంటే, చాలామంది ఏంటి అని అంటే ఏదో విషయాన్ని పెద్దగా ఆలోచిస్తారు. అంత దూరం ఆలోచించకుండ్రి. అదే విషయంను నీ భార్యను మంచిగా చూసుకున్నట్లనో, నీ సంసారం మంచిగా ఉండుట్లనో, లేకుంటే నీ బిజినెస్ మంచిగా ఉండుట్లనో ఆలోచన చేయు. ఇవన్నీ ఏం లేవు, అన్ని దరిద్రపు కొట్ట ఆలోచనలు.